ఇది ఒక ఇంటీరియర్ వెబ్సైట్ అండి. ఈ ఇంటీరియర్ వెబ్సైట్ కి మనము ఏ విధంగా ఒక వీడియో క్రియేట్ చేసుకోవచ్చు బ్రాండింగ్ కోసం. దీనికోసం ఒక తెలుగులో కంటెంట్ క్రియేట్ చేశానండి. మీరు ఇంగ్లీష్‌లో గాని, తెలుగులో గాని ఏదైనా కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. మీ ఇష్టం అది. ఎట్లా కంటెంట్ క్రియేట్ చేస్తారనేది మీ చేతిలో ఉంటది. నేను తెలుగులో, ఇంగ్లీష్‌లో రెండిట్లో కంటెంట్ క్రియేట్ చేశాను. దీన్ని ఒక వీడియోగా నేను మార్చాలి. కంప్లీట్‌గా వీడియోగా మార్చాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలుగులో రాసాను. ఇప్పుడు ఇంగ్లీష్ రాస్తున్నా చూడండి. ఇప్పుడు నేను ఇంగ్లీష్‌లో రాసాను. అయితే ఎలా వీడియో క్రియేట్ చేయాలి? దీనికోసం మీరు కంప్లీట్ వీడియో గురించి నేర్చుకోవాలనుకుంటే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ వచ్చి సింపుల్ అండి. ఓపెన్ చేయండి గూగుల్ ఏఐ స్టూడియో. ఓపెన్ చేశారు కదా! ఇక మీకు ఏఐ స్టూడియో వచ్చింది. ఏఐ స్టూడియో క్లిక్ చేసేటప్పుడు మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ మీకు టర్న్ టెక్స్ట్ ఇంటూ ఆడియో విత్ జెమినీ ఉంటది. అయిపోయిన తర్వాత ఇక్కడ సింగిల్ ఆడియో స్పీకర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఎక్కడైతే మీరు కంటెంట్ క్రియేట్ చేస్తారో కాపీ చేసుకోండి. ఇక్కడ ప్లేస్ చేయండి. పే చేసిన తర్వాత మీకు ఏ వాయిస్ అయితే కావాలనుకుంటున్నారో ఆ వాయిస్ ఇక్కడ తీసుకోండి. నేను కొన్ని వాయిస్ సెలెక్ట్ చేసుకొని వాయిస్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే ఇది వచ్చి మనకు సింగిల్. ఇదొచ్చి మల్టీ స్పీకర్ ఆడియో అన్నట్టు. సో 2 విధాలుగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇదొచ్చి మనకు వాయిస్ సంబంధించింది. ఇక్కడ మనం టెక్స్ట్ రాస్తే ఏ విధంగానే మన వీడియో క్రియేట్ అయిపోతన్నట్టు. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా మనం కాన్సెప్ట్ డిజైన్ చేసుకున్నాం. చేసుకున్నారు కదా! తర్వాత మీకు ఏదైతే ఉందో ఇక్కడ నేను తీసేస్తున్నాను. అయిపోయింది కదా! ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది. రన్ కంట్రోల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ టెక్స్ట్ అనేది ఆడియో రూపంలో కన్వర్ట్ అయిపోతది. టెక్స్ట్ అనేది మీకు ఆడియో రూపంలో కన్వర్ట్ అయిపోతది. ప్లాన్ టు డిజైన్ యువర్ అపార్ట్మెంట్ ఇన్ హైదరాబాద్. ఇట్లా మీకు అన్ని ఆప్షన్స్‌తో మీకు వీడియో అనేది క్రియేట్ అయిపోతది. సో, వీడియో క్రియేట్ అయిపోయింది గదా! సో, వీడియో క్రియేట్ అయిపోయిన తర్వాత మనకు ఏదైతే ఆడియో వస్తది. ఆడియో క్రియేట్ అయిపోయిన తర్వాత దాన్ని మనం క్యాన్వాలో ఇంప్లిమెంట్ జేసుకోవాలి. సో, మీరు మన ఛానెల్ ఫస్ట్ టైమ్ చూస్తే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికోసం మనము క్యాన్వా యూజ్ చేస్తాం. క్యాన్వాలో మనకు వీడియోలో ఒక ఆప్షన్ ఉంటుంది. ఏం ఆప్షను? మొబైల్ వీడియో ఆప్షన్ ఉంటుంది. అలా ఓపెన్ చేసినప్పుడు ఇలా మనకు ఇమేజ్ మనము వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మేజర్‌గా మనకు కావాల్సిన ఆప్షన్ ఏదైతే మనకుందో, ఏదైతే మనము యూజ్ చేస్తున్నామో, అవన్నీ ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవాలి. సో, ఇక్కడ మనం ఏదైతే మనము ఇట్లా అన్ని క్రియేట్ చేస్తున్నామో, ఇవన్నీ ఆప్షన్ ఒక గ్రూప్‌లో పెట్టుకుంటాం. తర్వాత మనకు క్యాన్వాలో ఏదైతే వీడియో ఉందో, ఇది ఇక్కడ వీడియో తీసుకోవాలి. వీడియో తీసుకోవాలంటే కంపల్సరీ మనకున్న ఆప్షన్‌ల ఇక్కడ మనకు చాలా రకాల వీడియోస్ ఉంటాయి. సో, అప్పుడు స్టార్టింగ్ నుంచి మనకు కావాల్సిన వీడియో తీసుకోవాలి. అయితే వీడియో తీసుకునే ముందట మీరిక్కడ మీ ఆడియో క్రియేట్ అయిపోయింది. ఇది 42 సెకండ్ వచ్చేసింది. డౌన్‌లోడ్ చేసుకోండి. అయిపోయిన తర్వాత మీకిక్కడ ఏదైతే ఫైల్ క్రియేట్ అవుతుందో, ఇక్కడ మొత్తం ఫైల్ క్రియేట్ చేసుకోండి. అదిక్కడ డౌన్‌లోడ్‌లో మీకెక్కడైతే మీరు వాయిస్ డౌన్‌లోడ్ చేసుకున్నారో, ఎక్కడైతే వాయిస్ డౌన్‌లోడ్ అయిందో, ఆ ఫైల్‌ని తీసుకోండి. తీసుకున్నారు గదా! ఇక్కడ ఎక్కడైతే మీకు స్టార్టింగ్ ఉందో అక్కడ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మనకిలా సబ్మిట్ అయిపోతది. ఇక్కడ మనకు ఏదైతే మన మ్యూజిక్ ఉందో దాన్ని ఫస్ట్ ఏదైతే మనకు ఈ మ్యూజిక్ ఎగ్జిస్టింగ్ ఉందో తీసేయండి. అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన వీడియోలో ఈ వీడియోలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆప్షన్ ఏందంటే ఈ వీడియో లిటిల్ స్పీడ్ అప్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఏ వీడియో కావాలో ఆ వీడియో చూసుకోండి. మీకు ఎలాంటి వీడియో అయితే మీకు బెటర్‌గా పర్ఫార్మ్ అవుతదో ఆ వీడియోకి తీసుకోండి ఇక్కడ. మీకు ఏదైతే వీడియోస్ మీకు చాలా కంఫర్ట్ ఉంటాయో అవి ఇక్కడ కంప్లీట్‌గా డిజైన్స్ తగ్గట్టుగా మీరు తీసుకోవచ్చు. ఏదైతే మీకు కంఫర్ట్ ఉంటదో అది. ఇక్కడ ఇది మనకు డిజైన్ తగ్గట్టుగా తీసుకోవడం మనం కంపల్సరీ చేసుకోవాలి. సో, ఇది మనకున్న ఆప్షను. దీంట్లో ఈ లాస్ట్‌కొచ్చాక ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఇది అయిపోయిన తర్వాత దీనికి స్పీడ్ నేను 2x ఇవ్వడం జరిగింది. సో, 1.5, 1.75 ఇది పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది.
ఎక్కడ దీనికి ఒరిజినల్ మ్యూజిక్ ఉంటుందో అది మనం డిలీట్ చేస్తున్నాం. ఏదైతే ఈ వీడియోకి ఉందో ఈ వీడియో చెక్ చేసుకుంటాం. వీడియో కానీ ఒరిజినల్ మ్యూజిక్ ఉంటే ఇక రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కనుక మనం ప్లే చేసేది ఏ విధంగా ప్లే అవుతా అంటే ఎగ్జిస్టింగ్ ఏదైతే మనకి ఇక్కడ ఉందో దాన్ని తగ్గించుకోవాలి కంప్లీట్ గా ఈ విధంగా. సో చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది మనకి. సో మనకి ఏదైతే ఉందో అది మనం ఇక్కడ యూజ్ చేసుకొని ఇవ్వచ్చు. ఇప్పుడు మనకి ఏదైతే ఉందో ఆప్షన్ మనం ఇవ్వచ్చు. సో ఇక్కడ 2 విధాలుగా ఆప్షన్ ఇచ్చేసాం. ఇది గ్రూప్ చేసినప్పుడు ఇక్కడ మనకు అయిపోతుంది. ఎందుకంటే క్యాన్వాల కొత్త ఎడిటింగ్ చాలా డిఫరెంట్ ఉందండి. అది మీకు చాలా వరకు మీకు యూస్ఫుల్ అయ్యే ఎడిటింగ్ లో ఉంది. సో ఇది మనం ఏం తీసుకున్నా కానీ ఏదైతే మనకి ఇక్కడ అనుకుంటున్నామో ఇది మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా ఏమైనా ఉంటే ఇక చేంజ్ చేసుకోవడానికి మీకు ఎలాంటి ఆప్షన్స్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఆప్షన్లో మనకు ఉన్న 2 ఆప్షన్ లోగో అని ఇది. ఇప్పుడు మనం సింపుల్గా కట్ చేసుకొని వీడియోని మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా మనకు ఓవరాల్ డిజైన్లో మనకు కట్ అయిపోతుంది. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు. ఇక మీకు అంతా చూసుకోవచ్చు. ఇక్కడ ఇది వద్దనుకుంటే మీకు ఇంకో ఆప్షన్ ఉందండి, సబ్స్క్రైబ్. మీకు ఏదైతే ఆప్షన్ ఉందో ఆ సబ్స్క్రైబ్ ఆప్షన్ ఇక్కడ పెట్టుకోవచ్చు మనం. మీకున్న ఆప్షన్లో ఇది కూడా ఒకటి ఆప్షన్. ఇది లేయర్లో మీరు సెండ్ బ్యాక్వర్డ్ అంటే మీకు ఇక్కడ ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో అది బ్రింగ్ ఫ్రెండ్ ఇలా వస్తుంది. సో అప్పుడు మీకు ఏంటంటే ఎక్కడైతే మీకు ఇది అనుకుంటున్నారో ఆ ప్లేస్లో ఇక్కడ చూసుకోండి. ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. మీకు ఎన్ని ఆప్షన్ అన్ని ఆప్షన్ మీకు ఉంటాయండి. సో సో ఇది ఇంకా తగ్గించుకొని కూడా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనం చేసుకొని ఈ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు ఏదైతే సోషల్ నెట్వర్క్ ఉందో వాటిలో మీరు హ్యాపీగా పోస్ట్ చేసుకోవచ్చు. ఏది ఫేస్బుక్ అయితే ఫేస్బుక్ బిజినెస్ షూట్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఇది మీకు. సో ఈ విధంగా ఎలాంటి వీడియో అయినా మీరు హ్యాపీగా పోస్ట్ చేసుకోవచ్చు సోషల్ మీడియాలో. వీడియో అనేది క్యాన్వా ద్వారా క్రియేట్ అయిపోతుంది. ఆ వీడియో క్రియేట్ అయిన దాన్ని మనం ఇక్కడ హ్యాపీగా రీల్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రీల్తోని హ్యాపీగా మనం పోస్ట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మైండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. వీడియోని మనకున్న ఎగ్జిస్టింగ్ వాటితో క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఏదైతే సూటబుల్ ఉందో ఆ సూటబుల్తో మీరు క్రియేట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పింగ్ చేయండి. నేను కంప్లీట్గా మీకు క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.